వెల్కమ్ బ్యాక్ టు సాయిమను 46 ఛానల్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సాయిమను 46 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సన్ కోనార్క్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. అది భువనేశ్వర్ దగ్గర, ఒరిస్సా దగ్గర ఉన్న కోనార్క్ టెంపుల్కి వెళ్తున్నాము. అదంతా వే అన్నమాట, సూర్య భగవానుడు టెంపుల్కి. అదిగోండి, అదంతా దారి ఎంత బాగుందో చూడండి. మొత్తం బ్రిడ్జి, వాటర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. చూడండి, గ్రీనరీ చాలా, మొత్తం వ్యూ బాగుంది. అక్కడికి వెళ్ళే దారి అన్నమాట ఇదంతా. చూడండి అసలు ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి, ఫైనల్లీ బీచ్ దగ్గరికి వచ్చేసాము. కోనార్క్ టెంపుల్ దగ్గర బీచ్ ఉంది, ఎదురుగానే బీచ్, ఇటువైపు ఏమో కోనార్క్ టెంపుల్ అనమాట. అది చూడండి, బీచ్ వ్యూస్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. ఇదిగోండి చూడండి, అక్కడికి వెళ్తే ఇటువైపు వెళ్తేనేమో బీచ్, అటువైపు వెళ్తేనేమో కోనార్క్ టెంపుల్ అనమాట. చూడండి, అదిగోండి, అదేమో అటువైపు వెళ్తే బీచ్, ఒక సైడ్ వెళ్తే, ఇంకో సైడ్ వెళ్తేనేమో మనకి ఇటువైపు వెళ్తేనేమో టెంపుల్ వస్తుంది. మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము, బీచ్కే వెళ్ళట్లేదు. అది కొంచెం నాకు రాశారు చూడండి. నేను, మా అమ్మ, మా అమ్మమ్మ అందరం వెళ్ళాం, ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. అదండి, లగేజ్ చూసారా చాలా ఉంది మాది. అక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతున్నారు. అదిగోండి, ఫైనల్లీ కోనార్క్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. అదిగోండి, ఎదురుది అనమాట. ఎర్లీ మార్నింగ్ కోనార్క్ టెంపుల్కి వెళ్ళాం అనమాట. అదిగోండి, ఫైనల్లీ వెళ్ళాం కదా, అక్కడ వీడియో ఫొటోస్ తీసుకుంటున్నాను. అటు నుండి వస్తుంటే మా మదర్ వీడియో తీశారనమాట. అసలు టెంపుల్ది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ. నేను మా మమ్మీని తీశాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు జనం అయితే ఆ రోజు చాలామంది వచ్చారు. చూడండి, ఇదంతా ఎదురు అనమాట. ఎంత దూరం నడవాలంటే అంత దూరం నడవాలి, చాలాసేపు నడవాలి కూడా. కానీ వ్యూ అక్కడ మంచిగా ఉంది, బాగుంది చూడటానికి. ఎప్పుడెప్పుడో శిల్పాలు అంతా చాలా అందంగా చెక్కారు. రాజుల కాలం కోటలాగా ఉంది అచ్చం నాకైతే. ఇంకోండి, మా గ్రాండ్ మదరు దాని లోపలికి వెళ్ళటానికి టికెట్స్ అనమాట. ఆ టికెట్స్ తీసుకొని అటు నుండి వస్తున్నారు దోవలో. అది వీడియో తీసింది మా మదరు. అదిగోండి, టికెట్లు తీసుకున్నాను, రండి రండి అని చెప్తుంది. అసలు మేము ఆ ఒరిస్సా బోర్డర్కి వెళ్ళి కోనార్క్ టెంపుల్ దాకా వెళ్తాం అనుకోలేదు. కృష్ణుడు దానికోసం వెళ్ళి మేము అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ నుండి అక్కడ దగ్గర అని, అక్కడ నుండి మేము మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళాము. చాలా ప్లేసెస్ తిరిగాం అనమాట. ఇంకోండి, ఫైనల్లీ మా గ్రాండ్ మదర్ని తీసాము. స్టార్టింగ్ది టెంపుల్ తోటి, ఇదంతా బయటే. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం అనమాట. అక్కడ టికెట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాం. చూడండి అసలు ఎలా ఉన్నాయి అంటే శిల్పాలు. అదిగోండి, అక్కడ మ్యాప్ పాయింటింగ్ అవన్నీ ఉన్నాయి. వ్యూ చూడండి, అసలు ఎంతమంది జనం వచ్చారంటే అంతమంది జనం. అది అక్కడ ఎంట్రన్స్ అయ్యే కాడ గార్డు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఫైనల్లీ అదిగోండి, ఎంటర్ అయిపోయాను. అదొక ద్వారంలాగా ఉంది చూసారా. ఆ బుల్లి ద్వారం నుండి లోపలికి వచ్చేసాను. ఇటువైపు మ్యాప్ పాయింటింగ్, ఎటువైపు వెళ్ళాలి ఏంటని తిరిగే అన్నీ ఉన్నాయి క్లియర్గా అటు సైడు. ఇదేమో ఇంక నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల దగ్గర ఏమో 2 సింహాలు ఉన్నాయి అటు ఇటు.
అవి కూడా తీసుకొని వీడియో తీసుకున్నాను. అదిగోండి చెప్పాక మెట్లు, ఆ మెట్లన్నీ ఎక్కి ఆ లోపల కోట దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆ స్తంభాలు అవన్నీ భలే చెక్కారు. అసలు అప్పట్లో రాళ్ళు కానీ ఎంత బాగుందంటే వ్యూ పాయింటింగ్ అయితే సూపర్ ఉంటుంది. అసలు ఎంత చూడండి, ఆ పైకి ఎక్కినా కదా మొత్తం వీడియో తీస్తే ఎంత కలర్ఫుల్ అండ్ ఎంత గ్రీనరీగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది కదా. అసలు సన్ కోనార్క్ టెంపుల్ అసలు చూడండి ఎలా ఉందో, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంత పెద్దదో, ఏదో కోట, రాజుల కోటలాగా ఉంది కదా టెంపుల్ కూడా. అంత పెద్ద టెంపుల్, వామ్మో ఎంత దూరము, చాలాసేపు నడిచాము. అదిగోండి అది ఫైనల్లీ అదిగో ఇంకో చూపించా కదా వెనక ఇప్పుడు వచ్చేది అక్కడే సూర్య భగవానుడిది ఉండేది. ఇదంతా పైన అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సూర్య దేవాలయం. లోపల సూర్యుడి విగ్రహం అన్నీ ఉంటాయి. లోపలికి ఎంటర్ అవ్వనీయట్లేదు. ఆ మెట్ల దాకా వెళ్ళి అందరు వీడియోస్ ఫొటోస్ తీసుకొని వస్తున్నారు. అదిగోండి మా మమ్మీ కూడా అక్కడ దాకా వెళ్ళింది. అదిగోండి చేతులు ఎత్తి వీడియో తీయమని చెప్తుంది. తీసాను. చాలా బాగున్నాయి మొత్తం ప్లేస్ అంతా, మొత్తం వీడియో షూటింగ్. అదిగోండి అక్కడైతే మనం కెమెరా తీసుకెళ్ళపోయినా, ఫోన్స్ తీసుకెళ్ళపోయినా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కెమెరామ్యాన్స్ ఫొటోస్ తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏందో అక్కడ అలా ఫొటోస్ తీసేవాళ్ళు, అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. మనకి భయమే అవసరం లేదు. మనం తీసుకెళ్ళిపోయినా అక్కడ చక్కగా ఫొటోస్ వీడియోస్ డబ్బులు ఇస్తే తీస్తారనమాట. అదిగోండి ఇంకా ఎక్కాం కదా మెట్లన్నీ, ఆ పైకి ఎక్కాను. అవన్నీ చిన్నగా దిగుతా అవన్నీ చూపిస్తున్నా చూడండి. నా వెనక శిల్పాలు చూసారా ఎంత డీటెయిలింగ్గా చెక్కారో, అంత బాగున్నాయి. చూసారుగా ప్రతి ఒక్క మనిషి దగ్గర ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు. వాళ్ళు డబ్బులు చాలా బాగా తీస్తున్నారు కూడా. చేయి పెట్టి టెంపుల్ పట్టుకున్నట్టు అలా కూడా తీశారు. చాలా బాగున్నాయి ఆ ఫొటోస్ కూడా చూసాను నేను కొన్ని. అదిగోండి అవన్నీ ఎక్కి తిరిగి వచ్చి సూర్యభగవాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. లోపల విగ్రహం ఉండేది, అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారనమాట. ఇంకా అందుకని అందరం బయట అక్కడే దాకా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్ అని చెబుతున్నా నేను. అందుకని ఆ పై దాకా ఎక్కాము ఇంకా మెట్లు. అక్కడ చూసారుగా దారిలో అడ్డంగా ఒక రాయి పెట్టారు, నో ఎంట్రీ అని. అదిగోండి అక్కడ రాశారు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాశారనమాట. అదిగోండి రాయి, మా మమ్మీ పక్కన చూసారా, అక్కడ దాకా మన ఎంట్రీ అనమాట. అక్కడ దాటి ఇంక పైకి వెళ్ళకూడదు. ఆ లోపల ద్వారంలోనే ఉండేది సూర్యభగవానుడి విగ్రహం ఉండిద్దంట. మనకు తెలీదు, చూడలేదు, లోపల దాకా వెళ్ళనీయలేదు కాబట్టి అక్కడ దాకా వెళ్ళి వచ్చాము. ఇంకా అక్కడ దాకా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. నా ఆనందం చూడండి అంత బాగుంది టెంపుల్ అయితే. డీటెయిలింగ్గా చాలా, అప్పట్లో వాళ్ళు బాగా కట్టారు. ఇప్పుడు కట్టే అంత చక్కగా ఏమి ఉండట్లేదులే, కానీ అప్పట్లో కట్టిన శిల్పీలు బాగా మంచిగా డీటెయిలింగ్గా చేశారు. మా మమ్మీ నాకు ముద్దు పెడుతున్నారు. ఫైనల్గా అది కానీ ఆ టెంపుల్ తోటి నేను వీడియో తీసుకున్నాను. మొత్తం అదే సూర్య దేవాలయం కాబట్టి అది వీడియో తీసుకున్నాను. చూడండి ఫారినర్స్ వచ్చారు ఎంతమంది. మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది జనం ఉన్నారు. ఫారినర్స్ వచ్చారు, అటువైపు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. దానికి లోపలికి వెళ్తారేమో సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు.
మా మదర్ దండం పెట్టుకుంటుంటే నేను వీడియో తీసాను అనమాట. నేను చూడండి ఒంటికాలు అక్కడ అలా పెట్టుకుంటున్నారు అందరు ఫొటోస్ వీడియో తీసుకున్నట్టు. నేను వాళ్ళని చూసి నేను కూడా పెట్టాను అనమాట. అలా దండం పెట్టుకుంటున్నది. అదేదో సినిమాలో పోజ్ ఉంటుంది కదా, అలా పెట్టుకున్నాను అనమాట. ఏదో అలా ట్రై చేసా, కొత్తగా ఉంటుంది అది. అలా అయిపోయింది. ఇంక మిగతా అదంతా అసలు చాలా గ్రీనరీగా అంతా చాలా చక్కగా అందంగా చేశారు. ట్రీస్ని కూడా షేప్స్గా కట్ చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా చుట్టూ అసలు దాదాపు 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అంత పొడవు ఉంది అసలు. అదంతా చుట్టూ కొన్ని స్తంభాలు కానీ అవన్నీ అచ్చం నాకైతే ఎందుకో 1000 స్తంభాలు గుడికి వెళ్ళినట్టు ఉంది. కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ పెద్దది ఇది. చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇది ఎంట్రన్స్ దగ్గర అనమాట మా మదర్ది. ఏందో చెప్పాక అటు ఒక సింహం ఇటు ఒక సింహం లాగా ఉందని. మా మదర్ మా గ్రాండ్ మదర్ ఇద్దరు అక్కడి నుంచి ఉంటే వీడియో ఫొటోస్ తీశాను. అదిగోండి మా గ్రాండ్ మదర్, నేను, మా అమ్మ. వాటర్ తప్పుకోతున్నాయి అంటే మా గ్రాండ్ మదర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నారు. అసలు లోపలికి వెళ్తే వాటర్ ఏమి లేవు. ఆ ఎండకి తిరిగి కాళ్ళు నొప్పులు. వాటర్ తినేవి అవన్నీ పట్టుకొని పోండి ఫ్రెండ్స్. తినడానికి కూడా చూడవచ్చు, అంత బాగుండిద్ది. అది మొత్తం ఇంక మేము ముగ్గురు అనమాట. మమ్మీ, నేను, గ్రాండ్ మదర్ అందరం కలిసి ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసాము. అన్నీ చూసాము. అవన్నీ తీసుకో అని చెప్తుంది మా గ్రాండ్ మదర్. నీ వీడియోకి బాగా పనికి వస్తావు అవి అని. అసలు ఎంత బాగుందంటే గుడి అంత బాగుంది. అది కొన్ని మెట్లు చూసారా, అసలు ఎన్ని మెట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆ మెట్లు ఆ కోటకి పైకి వెళ్ళి దిగి అంత బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే నడిచి కాళ్ళు నొప్పులు పుట్టినాయి. అందుకని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటున్నా మా గ్రాండ్ మదర్ని. నువ్వే తీసుకో వీడియో, నేను ఎందుకులే అంటుంది. ఎడిగి వచ్చినా మళ్ళీ ఆ కోనార్క్ టెంపుల్ దగ్గరికి వస్తున్నాం చూడండి. వీడియో ఫొటోస్ తీసుకుంటున్నాం. మా గ్రాండ్ మదర్ కూడా అక్కడ నిలబెట్టి వీడియో తీసింది మా మదర్. ఎందా చెప్పా కదా, వేలు పెట్టి టెంపుల్ మీద దిగినట్టుగా ఫోటోలు ఫోన్లో తీశారు. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్లు అందరూ అలా తీస్తున్నారని నేను ఏదో ట్రై చేశాను అలా చేయటానికి. నాకు కావలేదు అలాగా. కానీ అక్కడ సూర్య దేవాలయానికి చక్రాలు చూసారా, అది కొన్ని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. నా వెనకమాల డీటెయిలింగ్ ఉన్నాయి. అవి 7 గుర్రాల మీద చక్రాలు అంటారు, బండి అవి అన్నమాట. ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా ఆ చక్రాలు కూడా. మా గ్రాండ్ మదర్ వెనకాల కూడా జూమ్ చేస్తే ఓ చక్రం ఉంది. నేను చేయబెట్టిన చోట కూడా చక్రాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు డీటెయిలింగ్గా కనపడేది అదిగో చూడండి. 7 గుర్రాల మీద చక్రాలు, సూర్యభగవాన్ వెళ్తారంటారు కదా, అదిగోండి ఆ చక్రాలు ఎంత పెద్దగా ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే అసలు మొత్తం ఇంకా అసలు ఆ సీనరీ కానీ మొత్తం షూటింగ్కి అయితే మంచిగా ఉంటుంది. చాలా బాగున్నాయి అంతా. అక్కడ తిరుగుతూ ఉన్నాము మెట్లెక్కి. నేను చాలా హైట్కి ఎక్కాను అనమాట. దిగి మళ్ళీ వస్తున్నా, బ్యాగ్ పక్కన పెట్టి అటు ఇటు తిరిగి చాలా ఎంజాయ్ చేశాను. అసలు నా ఫేస్లో స్మైల్ చూడండి ఎంత బాగుందో.
అలా అక్కడ గుర్రం ఉంటే దాంతో కూడా వీడియో తీసుకున్నాను అనమాట. అసలు చూడండి హార్స్ని కూడా ఎలా చెక్కారో. అప్పట్లో శిల్పులు మటుకి గ్రేట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ వీడియోస్ ఫొటోస్ ప్రతి స్పాట్ ఫొటోస్ వీడియోస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చూడండి గ్రీనరీ కూడా అసలు అంతా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అదిగో నేను మా మమ్మీ స్పెట్స్ తీసుకెళ్ళాము కదా, స్పెట్స్ పెట్టుకున్నాము. ఇద్దరం దిగాము. మా మదర్ అది స్పెట్స్ పెట్టుకుంది. నేను ఇందాక ఎక్కాను కదా పైకి, అక్కడికి ఎక్కేసారు మా మదర్ కూడా. అక్కడ నుండి వీడియో తీస్తున్నా నేను. మేమిద్దరం కలిసి ఆ చక్రంతో వీడియో తీసుకున్నాము. స్పెట్స్ పెట్టుకొని అంతా చాలా బాగా చక్కగా సెట్ అయింది కూడా. ఆ డ్రెస్ మీదకి స్పెట్స్ మావి. హాయ్ ఫ్రెండ్స్ అని చెబుతున్నా నేను. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఆ ఎండ తిరిగి తిరిగి అసలు కాళ్ళు. ఇంకొంటే ముగ్గురం పెట్టుకున్నాం. 3 స్పెట్స్ తీసుకెళ్ళా నేను. స్టైల్గా ఉండే ముగ్గురం పెట్టుకున్నాము 3 స్పెట్స్. హాయ్ చెప్తే మా క్యానీ చూడండి చంద్రబాబు నాయుడులా చెబుతుంది. ముగ్గురం స్టైల్గా ముగ్గురం స్పెట్స్ పెట్టుకొని వీడియో ఫోటో షూట్ తీసుకున్నాము. అలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను, మా గ్రాండ్ మదర్, మా అమ్మ. మేము చెప్పాక 7 గుర్రాల మీద చక్రాలు అంటే చాలా చక్రాలు ఉన్నాయి. ఆ టెంపుల్ మొత్తం అక్కడంతా మొత్తం డీటెయిలింగ్గానే ఉంది. మొత్తం శిల్పులదే. స్పెట్స్ నెత్తన పెట్టుకొని వీడియో తీసుకుంటున్నాం. మేము పెట్టుకున్నాను, మా గ్యాని కూడా పెట్టుకుంది. చూసారుగా నా హ్యాపీనెస్. కానీ చెమటలు అయితే బాగా పోస్తున్నాయి. ఈ ఎండకి అంతా చెమట పోసి అంతా ఇంకా ఫైనల్లీ ఆ గ్రీన్ ఇంకా అదేది ఎక్కి దిగి కాళ్ళ నొప్పులు వచ్చేసి ఫైనల్గా అలాగా చెట్లలోకి వచ్చి ఆ చెట్ల దగ్గర డ్యాన్స్లు వేస్తున్నా. గ్రీన్లీలో వైట్ బాగుంది కదా అని ఇంకా అలాగా డ్యాన్స్ వేస్తూ వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ వైట్ డ్రెస్ అప్పుడు నేను కొత్తగా కుట్టించుకున్నాను. కొత్త డ్రెస్ అప్పుడు అక్కడికి వెళ్ళడానికి కోసం కొత్త డ్రెస్ కొనుక్కున్నాను అనమాట. చాలా బాగుంది వైట్ గ్రీన్కి. అదంతా ట్రీస్ కానీ అంతా ఎంత బాగుందో చూడండి, చక్కగా బాగుంది. నేను ఎలా చేశాను మా మదర్ కూడా అలా చేస్తున్నారు. మా మమ్మీ కూడా పరిగెత్తుంటుంటే నేను వీడియో తీసాను అనమాట. అలా కాదు ఇలాగ పరిగెత్తాలని మా మమ్మీ చున్నీతో చూపిస్తున్నారు. ఫైనల్లీ అలా అయిపోయింది. గార్డెన్లోనే చాలా చెప్పాగా మా మమ్మీ అలా పరిగెత్తుంది. మళ్ళీ అదేలాగా నేను కూడా చున్నీ పట్టుకుని అలా తిరుగుతూ అలా పరిగెత్తుతా. పాతకాలంలో హీరోయిన్స్ కనుక అలాగే పట్టుకొని ఉరుకుతారా అని చెప్పింది మా మదరు. అలా ఏదో ట్రై చేసాము. ఇంకంతా అదే ఇంకా మొత్తం ఇంకా డీటెయిలింగ్ అంటే ఇంకా మొత్తం టెంపుల్ ఎలా ఉందో ఇంకా అలాగా తగ్గేదే లేదా అన్నట్టు చెబుతుంది. అవన్నీ మా గ్రాండ్ మదర్ కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుంది. అవన్నీ చూపించండి
ప్రతిదీ చూపించుకోండి అని వీడియో తీసుకోండి అని చెప్తానే ఉన్నాము. మా మమ్మీని అనుకోండి వీడియో తీస్తుంది. వాళ్ళిద్దరు పడ్డారు ఒకసారి, మా గ్రాండ్ మదర్ మా అమ్మ. వచ్చిన వాళ్ళందరూ ఆ పెద్ద పెద్ద గానులతో వాటిలతోనే వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు. నేనేమో సెల్ఫీ తీసుకున్నాను అనమాట. ఒక రౌండ్ వేసాను చూడండి, ఫాస్ట్గా తిప్పేశాను. ఇంకా తీసే కొద్దీ వీడియో అంతా ఇంకా అదే ప్రతిదీ ఇంకా అలాగే. అక్కడ ఒక గైడ్ ఉన్నాడు, గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ హిందీలో ఒరియాలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు. అదిగోండి ఫారినర్స్ వచ్చారు కదా, వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంగ్లీష్లో కూడా. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంతా చాలామంది వచ్చారు. అసలు చూడండి ప్రతి విగ్రహం ప్రతిదీ ఒక స్పెషల్గానే ఉంది ఇక్కడ. ఫైనల్లీ మళ్ళీ ఎక్కడ మొదలయ్యామో అక్కడికి వచ్చేసాము. రిటర్న్ వేరే దగ్గరికి వెళ్ళాము. ఇవేమో ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్ దగ్గర వీడియో తీసాం మా గ్రాండ్ మదర్ని. అది కానీ హ్యాండ్ బ్యాగ్ ఆడబెట్టి తీసుకొని వస్తుంది. మా మమ్మీ ఎండకి ముసుకేసుకొని కూర్చుంది. ఫైనల్లీ అలా అయిపోయింది. బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చినాక ఆ అబ్బాయి అక్కడ గాజులు అండ్ హ్యాట్స్ అమ్ముతున్నారు. నేను ఎన్ని హ్యాట్స్ కొన్నా కానీ అన్నీ పోతాయి, అదేందో తెలీదు. అదిగోండి మా గ్రాండ్ మదర్ ఒక హ్యాట్, నేను ఒక హ్యాట్ కొనుక్కున్నాము. నాకేమో నా డ్రెస్ మ్యాచ్ అయ్యేలా గోధుమ కలర్ హ్యాట్, మా గ్రాండ్ మదర్ ఏమో వైట్ హ్యాట్ పెట్టుకొని కొనుక్కున్నాం అనమాట. అలా అయిపోయింది. ఇంకా అక్కడ నుండి మేము భువనేశ్వర్ వెళ్ళాము. భువనేశ్వర్లో షాపింగ్ మాల్కి వెళ్ళాము అనమాట. ఆ షాపింగ్ మాల్లో అది ఫోటో వింగ్స్ లాగా ఉంటే అక్కడ అందరు వీడియోస్ ఫొటోస్ తీసుకుందంటే నేను కూడా ట్రై చేశాను. ఆ షాపింగ్ మాల్ కూడా భువనేశ్వర్ చాలా బాగుందండి. భువనేశ్వర్ చాలా పెద్దగా ఉంది. రైల్వే స్టేషన్ కానీ షాపింగ్ మాల్ కానీ. మనం ఇటువైపు భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్స్ అసలు ఖాళీ లేకుండా చూస్తూ ఉంటాము. ఎగబడి ఎక్కుతూ ఉంటారు జనాలు ట్రైన్స్లో. కానీ ఇక్కడ మటుకి చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్, చాలా బాగుంది. లైటింగ్స్ అని చాలా బాగుంది, నాకు నచ్చింది భువనేశ్వర్లో షాపింగ్ మాల్. అదిగోండి మనకులాగే పీవీఆర్ పీవీపీ అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ పీవీఆర్ ఆర్చ్ వైపు ఏమో సినిమాది. ఇదిగో ఎక్సలేటర్ మీద మేము పైకి వెళ్ళిపోతున్నాం. కేఎఫ్సి అక్కడ ఏదో తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టి చెమట పట్టిపోయి ఎండకి అలసిపోయాం కదా, ఇంకా షాపింగ్ మాల్కి వచ్చాం. అక్కడ లోపల కేఎఫ్సి ఉంది. ఫైనల్లీ అక్కడికి వెళ్ళి తినేసి కేఎఫ్సీలోనే కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసాం అనమాట. లైటింగ్కి చూడండి, అది కొంచెం చెప్పాక కేఎఫ్సీకి వెళ్ళామని. కేఎఫ్సీకి వెళ్ళి అది చికెన్ రోల్స్ తీసుకున్నాము. అలా తీసుకొని తినేసి ఇంకా బయటకు వచ్చేసాము. అలా మా షాపింగ్ అలా కంప్లీట్ అయింది. షాపింగ్ అంటే ఏం లేదు, అది మొత్తం మాల్ చూసేసి కేఎఫ్సీకి వెళ్ళి తినేసి వచ్చేసాం అనమాట. అక్కడ స్వీట్స్ అన్నీ అమ్ముతున్నారు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతున్నారు. అసలు డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ బాల్స్లో లైట్స్ వచ్చినట్టు భలే ఉన్నాయి కదా అవి.
నేను చుట్టూరు ఇంకా మాల్ చుట్టూరు మొత్తం తిరుగుతుంటే మా మమ్మీ వీడియో తీశారు. నేనే ఆ పక్కనే పిల్లలది ఆడుకునే ప్లే ఏరియా అనమాట. చాలా గేమ్స్ అన్నీ ఉన్నాయి మాల్లో. ఫైనల్లీ అదిగోండి ఈ ఎంట్రన్స్లోదనమాట. అక్కడ ఒక టెంపుల్ లాగా అలాగా గోపురం చెప్పా కదా, సూర్య దేవాలయంది అలా పెట్టారనమాట ఎంట్రన్స్లో. అదిగోండి ఫైనల్లీ అది ఫుల్ షాపింగ్ మాల్ అంతా అది భువనేశ్వర్లో. ఫస్ట్ మేము వెళ్ళిన భువనేశ్వర్లోది. ఇదేమో చిన్నది ఏదో శివలింగం, అదే లింగయ్య స్వామి ఏదేదో ఉంది భువనేశ్వర్లో టెంపుల్. అది కూడా పెద్దదే, ఫేమస్. అక్కడికి కూడా వెళ్ళి ఆ టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చామన్నమాట. లోపలికి ఫోన్ ఎంట్రీ లేదు కదా, అందుకని బయట అంతా తీసాను. అదిగోండి ఇది మొత్తం ఇంకా టెంపుల్ అనమాట. మేము వెళ్ళిన రోజు అదేం రోజు మరి మా మంచి రోజు అట్టుకుంటా, కానీ జనం అయితే సూపర్, చాలామంది జనం వస్తున్నారు. అదిగోండి మా మదర్ టోపీ పెట్టుకొని మేము కొనుక్కున్నాం కదా, ఆ టోపీలు మా మమ్మీ పెట్టుకొని కూర్చుంటే నేనే వీడియో తీసా తెలియకుండా మా మదర్కి. అదిగోండి ఐ లవ్ యూ భువనేశ్వర్ అని ఉంది చూసారుగా, ఎంత వీడియో తీశాను. అసలు నైట్ పూట చూడండి ఆ లైటింగ్స్ అంతా ఎంత. సో అలా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సాయి మను 46.